ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒకరోజు మన ఇంటికి ఫాలోవర్ వచ్చారు సుజాత గారు అని చెప్పి ఒక వీడియో చేస్తే, ఆ రోజు ఒక షార్ట్ పెట్టాను. ఎవరన్నా కరెక్ట్ కామెంట్ చెప్పిన వాళ్ళకి భగవద్గీత కానీ, మొక్క కానీ ఏదో ఒకటి పంపిస్తాను అని. కానీ అందరూ భద్రాచలము, కేరళ, వైజాగ్ ఇలా చాలా చోట్ల నుంచి విజయవాడ అలా పెట్టారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉన్న ఊరు హైదరాబాద్లో ఉన్నాను. లోకల్‌గా ఉన్న వాళ్ళందరికీ అయితే చాలామందికి పంపించడం జరిగింది కానీ, కొంతమందికి అది చేరట్లేదు. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి మీకు వేరే ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొక్కలు రావు కాబట్టి, మీరు ఇంకేదన్నా ఆ రోజు కామెంట్‌లో పెట్టిన వాళ్ళు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్‌లు పెట్టారో, నా మెయిల్ ఐడీకి కంపల్సరీగా మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి ఏం పంపించాలో నేను డిసైడ్ చేస్తాను. ఆ రోజు కామెంట్లలో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్‌గానే పెట్టారు. ఇంకొక్కసారి మీరందరూ తెలుసుకుని కరెక్ట్‌గా పెడతారని ఆశిస్తున్నాను. ఎవరు పెట్టారనేది నాకు ఒక మెయిల్ ఐడీకి మీ ఫోన్ నెంబర్, అడ్రస్ పెడితే నేను ఏం చేయాలి అనేది అక్టోబర్ లోపల దీన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాను. అందుకని అక్టోబర్‌కి మీ టార్గెట్ అయిపోతే నేను వేరే పనులు బోలెడుంటాయి. అది పరిస్థితులు. అర్థమైందా? అక్టోబర్ లోపలే ఈ ఈ టార్గెట్ అంతా అయిపోవాలి. మీకెవరైతేనా అక్టోబర్ దగ్గర నుంచి మళ్ళీ వేరే ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిపోతాం మనం. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఆ రోజు కామెంట్ పెట్టిన వాళ్ళు దయచేసి చాలామంది ఉన్నారు. నేను అన్ని కామెంట్లు చదివి మళ్ళీ నేను మిమ్మల్ని ఎతికి పట్టుకునే బదులు, మీరు ఎవరైతే కరెక్ట్ పెట్టారో మీకు తెలుసు కాబట్టి నా మెయిల్ ఐడీకి పంపిస్తే కంపల్సరీగా వాళ్ళకి ఏది చేరాలో మీకు నచ్చే విధంగా చేరుతాయి. ఓకేనా? ఇవాళ మనకి ఒక ఫాలోవర్స్ ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఇవాళ వెళ్ళి నేను చింపు షాపింగ్ చేసాం అనమాట. ఇవాళ పింక్ కలర్, రెడ్ కలర్ మొక్కలు. అది ఏంటో నేనేదో సరదాగా వెళ్ళి కొనుక్కుంటే మా చెల్లెళ్ళని, మరదళ్ళని అందరిని అడుగుతాం. మీకు నచ్చిందా? అయితే తేనా? మీకు నచ్చిందా తేనా? ఆఖరికి ఇంట్లో ఉండే సర్వెంట్లు, పని మనుషులను కూడా అలాగే నేనేది కట్టుకున్నానో, నేనేది కొనుక్కున్నానో వాళ్ళకి కూడా అది కొనటానికే ఇష్టపడతాం. నేనొక్కదాన్నే కట్టుకోవాలి, నేనొక్కదాన్నే పెట్టుకోవాలి, నేనొక్కదాన్నే ఉండాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు. అందుకని ఈ ఈ ప్రయత్నాలన్నీ మిమ్మల్ని ఏదో ఆకట్టుకోవాలనో, లేకపోతే నాకు ఫాలోవర్స్ తెగ పెరిగిపోవాలనో, వ్యూస్ రావాలనో కంటే కూడా మన ద్వారా ఒక మొక్క ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఎక్కువ మొక్కలకి వీటికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి దాని గురించి. సరే, చీరలు అంటే కొంతమందికి ఆడవాళ్ళకి లేడీస్కి ఇష్టం కాబట్టి మనకి అక్కో, చెల్లో, అమ్మో ఉంటే మనము అడుగుతాం కదా, అమ్మ నాకు ఆ చీర నచ్చింది బాగుంది, అక్క ఆ చీర నచ్చింది అని ఎలా అడుగుతాం. అలా మీరు అడిగితే కూడా నేను అలాగే అనుకుంటాను. ఒక అక్కలాగా అమ్మలాగా నన్ను అడుగుతున్నారు కదా అని. అందుకని మీరందరూ ఆ రోజు ఫాలోవర్స్ అందరూ ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళందరూ నా మెయిల్ ఐడీకి వచ్చి కరెక్ట్ కామెంట్లు పెట్టిన వాళ్ళు, లేకపోతే ఈ వీడియో కిందే మేము పెట్టాం పెడితే, మీరు దూరపు ఊర్లో అయితే కనుక నాకు మెయిల్ ఐడీలోకి వచ్చి మీ అడ్రస్ పెడితే మిమ్మల్ని అందరినీ నోట్ చేసుకుని ఒక్కొక్కరికి టిక్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాను అయిపోయిందని. ఇది అక్టోబర్లో నాకు ఫినిష్ అయిపోవాలి ఈ ప్రోగ్రామ్ అంతా. మధ్యలో ఇప్పుడు మొన్న సత్య గారికి శారీ కొన్నాను. కనీసం ఒక 10 డేస్ అవుతుంది. ఇంతవరకు కొరియర్ వేయలేదు అది. అంటే అంత బిజీగా పంపించే అంత తీరిక లేకుండా షాపింగ్ అయితే తనమని కొనుక్కొస్తాను. మళ్ళీ దాన్ని కొరియర్ వేయాలంటే పెద్ద తతంగం. అందుకని ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. అది నా కోసం వెళ్ళి నేను ఎప్పుడు ఏది కొనుక్కోను. ఎదుటి వాళ్ళ కోసం షాపింగ్ చేయడం అంటే మహా ఇష్టం. మీరందరూ మంచిగా ఆదరిస్తూ మీ టైంని నాకు కేటాయిస్తూ మనం ఎంత ముందుకెళ్ళటానికి నా జర్నీలో మీ అందరి పాత్ర ఉంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నంలో మీ అందరికీ చిన్న గిఫ్ట్లు. అందరిలాగా లక్షల్లో ఫాలోవర్స్, లక్షల్లో డబ్బులు మనకేమీ రావు, అంత లేరు కూడా. కానీ ఈ చిన్న ప్రయత్నంలో ఏంటి అంటే, మనందరం ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు, ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టు, ఒక చోట కూర్చొని టీ తాగినట్టు అనిపిస్తూ ఉంటుంది వీడియోలు చేసిన తర్వాత మీరు పెట్టే కామెంట్లు. అవునా? అందుకని మీరందరూ వచ్చేసి ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో ఎవరెవరైతే ఆ రోజు కరెక్ట్ ఆన్సర్లు చెప్పారో మీకు మీరే మేము పెట్టాం అని చెప్పి కామెంట్లో పెట్టండి. లేకపోతే మీ మెయిల్ ఐడీస్ నాకు మెయిల్స్లో పెట్టండి. మీ అడ్రస్ నా మెయిల్ ఐడీలో పెట్టండి. అర్థమైందా? అది పరిస్థితి. ఒకళ్ళకి ఇద్దరికి నేను వెంటనే రెస్పాన్స్ అవ్వకపోయినా మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంటారు. ఓకేనా?